పిల్లరా, ప్రభువారు తుయితైర పట్టణాన్ని చూసేసి ఆ సంఘాన్ని చూసేసి ఏమంటున్నాడు తెలుసా? మెచ్చుకుంటున్నాడు. మొదటి కంటే నీ ప్రేమ ఎక్కువైపోయింది, ఇప్పుడు నీ సహనం ఎక్కువైపోయింది, చాలా ఓర్పు కలిగి ఉంటున్నావు, పనుల్లో కావచ్చు క్రియల్లో కావచ్చు నువ్వు చాలా అప్డేట్ గా మారిపోయావు, గుడ్ అని ప్రభువారు మెచ్చుకుంటున్నాడు. మరి ఇది నానా ప్రియ అక్క, నీ కుటుంబము సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నీ సరిహద్దుల్లో ఆ సమాధానమే లేకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈనాడు ఇళ్ళలో ఉన్నటువంటి సిస్టర్స్, భార్యలు, మీరు మీ భర్తలకు విధేయులై ఉండమని ప్రభువు వారు చెప్పారు. కానీ ఏనాడైనా ఒక్కసారైనా నీ భర్తను నువ్వు మెచ్చుకున్నావా? అయ్యా, నువ్వు ఉదయం లేచి మా కొరకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేసి కష్టపడి నువ్వు తీసుకొచ్చిన ఆ డబ్బు వల్లేనయ్యా ఈనాడు మన కుటుంబం చక్కగా ఉండడానికి గల కారణం, సంతోషంగా ఉండడానికి గల కారణం నీవేనయ్యా, నువ్వు కష్టపడ్డం వల్లయ్యా అని చెప్పి ఏనాడైనా నీ భర్తను నువ్వు మెచ్చుకున్నావా? లేకపోతే నీ పిల్లలను కూర్చోబెట్టి, రే నాన్న, అమ్మాయి రా, మనం ఇలా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నాన్నగారు ఉదయం లేచి పెందల కన్నా లేచి మీ కొరకు వెళ్ళి మీరు కష్టపడకూడదని చెప్పేసి మనం ఈరోజు ఆహారం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, ఇలా బట్టలు వేసుకుంటున్నా, మీకు కావలసిన ఫీజులు కడుతున్నా. ఎలా వచ్చాయనుకుంటున్నారు ఈ డబ్బులు? నాన్నగారు కష్టపడితేనే, అధికారుల దగ్గరికి పోయి ఎట్టి శాఖలు చేస్తేనే, వారన్నమాట ఈరన్నమాట పడి అక్కడ ఓర్పుగా సహనంగా పనిచేస్తేనే నెలకు వచ్చే ఆ జీతంలోనేరా నాన్న ఈరోజు నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు, ఈ బట్ట కట్టగలుగుతున్నావు, ఈ ఆహారం మనం తినగలుగుతున్నాం, మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండగలుగుతుంది. కారణం మీ నాన్నరా అని ఏనాడన్నా చెప్పావా సిస్టర్?